రాజకీయ నేతలు మాటలు పొదుపుగా వాడాలి. నోరు జారితే మాట తిరిగి రాదు. ప్రజా జీవితంలో ఉన్నవారు ప్రజలందరినీ సమానంగా భావించాలి. కులాల ప్రస్తావన రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యంలో ఎలాంటి సంకేతాలు పంపుతుంది? షాద్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు ఒక సామాజిక వర్గాన్ని ఉద్దేశించి చేసిన కామెంట్స్ గర్హనీయం. దీనిని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఖండించడం స్వాగతించాలి. మాధవరం కృష్ణారావు ఆగ్రహానికి అర్థం ఉందని అనుకోవాలి. చివరకు ఎమ్మెల్యే శంకర్రావు తన కామెంట్స్ వెనక్కి తీసుకోవడం మంచి పరిణామం. అసలు మొదట శంకర్రావు ఏమన్నాడు, తన మాటలను ఎలా వెనక్కి తీసుకున్నాడో ఒకసారి చూద్దాం. వెల్మ కులస్తులం ఇవ్వాల కూడా చెప్తున్నా, మళ్ళా నేను వాడొద్దు కానీ ఈ కొడుకులను వెల్మనా కొడుకులారా మీరు ఖబర్దార్, ఇప్పటి నుంచి నడవనీయరా. ఒకవేళ ఇటువంటి కుట్రలు పన్నితే రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియకుండా కూడా మేము కాంగ్రెస్ నాయకులము, బలమైన నాయకులం ఉన్నాం. మేము కూడా బయటకు వస్తే మీ భాషింగాలు కడతాం, మీ ఈపులు భాషింగాలు విమానాలు మోగుతాయి. కొడుకులారా చెప్తున్నా, వెల్మనా కొడుకులారా. ఇష్టారాజ్యంగా వివరిస్తాము, ఇష్టారాజ్యంగా మాట్లాడతాము, అసలు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ని వాడతాము అంటే ఎట్లాగండి? ప్రజలు కనీసం జీర్ణించుకోవాలి కదా దీన్ని. ఎమ్మెల్యే గారి ప్రవర్తన బాగాలేదు, ఇది మార్చుకోవాలి. వెల్మ సామాజిక వర్గాన్ని విపరీతమైనటువంటి మాట, నోటికి దూడ్సు మామూలుగా కాదు. వెల్మ జాతి తక్కువ ఉందన్నటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. మరి ఒక కులాన్ని తిట్టడం అనేది మరి పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి గారు స్పందించాలి. ఇంత భాష అంటే రే కొడుకులారా అనే మాట మాట్లాడు. రేపు ఏదైనా జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారు? రేపు సామాజిక వర్గం అంటే వాళ్ళు బయట అయినా అటాక్ చేసే ప్రమాదం ఉంటే గవర్నమెంట్ బాధ్యత వహించాలి. ఎన్ని రోజులు కాపాడుకుంటారు? ఇటువంటి మంచి పద్ధతి కాదు. దుర్మార్గం, అవినీతి చేసిన కుటుంబాన్ని 15 రోజుల క్రిందట నేను కూడా కొడంగల్ ఇష్యూ వచ్చినప్పుడు వాస్తవానికి సామాజికంగా అణిగుదొక్కుతా ఉన్నది ఆ యొక్క కల్వకుట్ల కుటుంబం. కాబట్టి నేను అన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఆ కుటుంబాన్ని, వెల్మ కుటుంబాన్ని అనే వర్డు వాళ్లకు వర్తించే విధంగా అనుకున్నా. కానీ ఇట్లా మన వెల్మోళ్ళందరూ కూడా వాళ్ళని ఉద్దేశించి పర్సనల్గా వాళ్ళని కించపరిచినట్లు కాదు. అటువంటిదేమన్నా మిగతా వెల్మ కులస్తులందరూ కూడా వేరే రకంగా భావిస్తే నేను అన్న వర్డ్ కూడా విడ్రా చేస్తున్నా. అటువంటిది ఉద్దేశం కాదు నాకు.